హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు 3 డిఏలు పెండింగ్ బకాయిలు చెల్లింపుపై నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఆర్థిక పరమైన అంశాలతో పాటుగా హెల్త్ కార్డులపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈరోజు గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో డిఏతో పాటుగా బకాయిల చెల్లింపుపైన నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఏడాది పాటు పెంచాలనే ప్రతిపాదనపైన చర్చ జరుగుతోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈరోజు జరిగే మంత్రివర్గ భేటీలో సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పైన చర్చ జరుగుతోంది. పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఏడాదికి సుమారు 9,000 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉండడంతో ఈ ప్రతిపాదనపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం అమలు చేస్తే పదోన్నతులతో పాటుగా కొత్త ఉద్యోగ అవకాశాలపైన ప్రభావం పడుతుందనే వాదన అయితే ఉంది. దీంతో ఈ ప్రతిపాదనపైన అన్ని కోణాల్లో చర్చించి ఆ తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ ప్రభుత్వం చర్చలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశంపైనే పెట్టుకున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావటం సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ కమిటీ ఉద్యోగుల డిమాండ్లను, ప్రతిపాదనలను విని మే 31వ తారీఖున తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఆ నివేదికపై కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. కాగా ఉద్యోగులు కోరుతున్న 5 డిఏలలో 1 డిఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా 2వ డిఏ ఇచ్చే విషయంపై చర్చ కూడా జరుగుతోంది. అదేవిధంగా పెండింగ్ బిల్లులు చెల్లింపుపై ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు 11,000 కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. నెలకు 1,000 కోట్ల చొప్పున చెల్లిస్తారా, లేక విడతల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా అనే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేయడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉంది. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో 44 డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా, అందులో దాదాపు అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపైన ఈ భేటీలో చర్చించి పరిష్కార మార్గాలను కేబినెట్కు ప్రతిపాదించనున్నారు. దీంతో ఈసారి మంత్రివర్గ భేటీలో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది.